మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండుగ. మొదటి పండుగ దేవుడు ఒక్కడే, ఆ దేవుడి పేరు యేసయ్య మాత్రమే. ప్రపంచం మొత్తానికి మనం ప్రకటించాల్సింది కూడా ఏంటంటే ఇదే విశ్వాసం. దేవుడు ఒక్కడే అని దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడు? సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు, సృష్టి దేవుడు కాదు, చెట్లు పుట్టలు దేవుళ్ళు కాదు, నల్లదారాలు తెల్లదారాలు దేవుళ్ళు కాదు, లేదంటే గుమ్మడికాయలు ఇంకేదో కడతారు కదండి గడపలకి చాలామంది, అవి దేవుళ్ళు కాదు, మిర్చీలు నిమ్మకాయలు ఇవన్నీ దేవుళ్ళు కాదు, మనుషులు కూడా దేవుళ్ళు కాదు. కానీ దేవుడి రూపురేఖలలో దేవుడు మనల్ని చేసుకున్నాడు. అందుకే దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని ప్రపంచం మొత్తము దేవుడు ప్రకటించాలి అనుకుంటున్నాడు మన ద్వారా. అందుకే ఈ పరమ సత్యాన్ని మనకు చెప్తున్నాడు. ఇది మొదటి పండుగ. రెండో పండుగ ఏమని చెప్పుకున్నాము? మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండుగ. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పండుగకి మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండుగకి ఏమైనా కనెక్షన్ ఉందా, ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. అందుకు ఆ దూత, ఎవరు ఇక్కడ దూత ఎవరు? గాబ్రియేలు దూత. పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్ర శిశువుకు అంటే దేవుడి కుమారుడికి నీవు జన్మనిస్తావు అని దూత అమ్మ మరియ తల్లితో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ తండ్రి ఎవరు? సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. దేవుడి శక్తి అంటే యావే ప్రభు శక్తి అని అర్థం. పవిత్రాత్మ నీపై వేంచేయును, మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మ మరియ తల్లి ఎవరికి జన్మనిస్తుంది? పవిత్ర శిశువుకి, దేవుడి కుమారుడికి నీవు జన్మనిస్తావు. అంటే ముగ్గురు ఇక్కడ ఉన్నారు, తండ్రి ఉన్నాడు, కుమారుడున్నాడు, పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడి యొక్క సన్నిధితో మరియ తల్లి దివ్యమైన మందసముగా కదిలి ఎలిజబెత్తమ్మను దర్శించడానికి వెళ్తుంది. ఎక్కడ చూసాము? లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనంలో, ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతము గల పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వందన వచనములు అంటే శుభవచనములు. ఈ రోజుల్లో మనం చాలామంది ఇంట్లోకి వెళ్తూ ఉంటాం కదండి, చుట్టాల ఇంట్లో కానీ స్నేహితుల ఇంట్లో కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు కొంచెం బాగుపడితే ఓర్వలేం, మనకన్నా కొంచెం మంచిగా ఉంటే ఓర్వలేం. ఒకవేళ ఒకరికి కారుండి వాళ్ళకి 2 కార్లు ఉంటే ఓర్వలేరు, వీళ్ళకి ఒకటే ఇల్లుండి వాళ్ళకి 2 ఇల్లు ఉంటే ఓర్వలేరు, వీళ్ళకి ఒకే ఎకరం భూమి ఉండి వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉంటే ఓర్వలేరు. అంటే మరియ తల్లి అదంతా చూడట్లేదు. దేవుడి యొక్క దివ్య మందసమైన ఆ తల్లి దేవుడి సన్నిధిని మోసుకొని వెళ్తూ పరిశుద్ధమైన శుభవచనములు, దైవ వాక్కులు పలుకుతుంది, ఆశీర్వాద పలుకులు పలుకుతుంది. ఈ రోజులలో మనలో ఎంతమందిమి వారి ఇంటికి వెళ్ళగానే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, సమృద్ధిగా ఆశీర్వదించునుగాక, లేదంటే బాగున్నారా అమ్మా, బాగుండాలి మీరు అని మనలో ఎంతమంది చెప్తున్నాం హృదయపూర్వకంగా అండి, బయట నోటి మాటలు కాదు. మరియ తల్లి హృదయ అంతరంగము నుండి దేవుణ్ణి స్తుతించగలిగింది కాబట్టి దేవుడు మనుషుడి యొక్క మానవ పాత్ర అయిన మరియ తల్లి గర్భంలో పుట్టుట ఎంత ఉన్నతమైన విషయం, ఎంత అమూల్యమైన విషయం, ఎంత ఆశీర్వదింపబడిన విషయం అండి. ఈ రోజుల్లో ఎంతోమంది భార్యాభర్తలు చూస్తూ ఉన్నాం, పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరాలు ప్రార్థన చేసినా కూడా పిల్లలు పుట్టట్లేరని ఎన్నెన్నో హాస్పిటల్ తిరుగుతూ ఉన్నారు. కానీ మరియ తల్లి జోజప్ప గారితో సంబంధం లేకుండానే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ కృప వల్ల ఆ తల్లి గర్భాన్ని పొందుకొని దేవుడి కుమారుడికి జన్మనిస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. చూడండి, ఎలిజబెత్తమ్మ ఒక మాట అన్నారు ఇక్కడ, ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవమ్మా అని ఒక మాట అనగానే మరియ తల్లి విశ్వసించింది, నాకు దేవుడు తన కుమారుని ఇచ్చేశాడని నమ్మింది. ఇంకా చూడలేదు, టెస్టింగ్కి వెళ్ళలేదు, పరీక్షలకు వెళ్ళలేదు, గర్భఫలం పొందుకుందనే నిర్ధారణ కూడా రాలేదు. అయినప్పటికీ నా హృదయం ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎందుకంటే ఈ దీనురాలి దీనావస్థను దేవుడు కటాక్షించాడు. ఇక నుండి తరతరముల వారందరూ కూడా నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా,
అబ్రహాము కాలంలో మనం చూస్తే ఇప్పుడు కూడా విశ్వాసుల తండ్రి ఎవరు అని అంటే టపిక్కిమని చెప్తాం మనం అందరం. ఎవరని? అబ్రహాము అని. అవునా? ఎస్. మరి అబ్రహాము గారు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు విశ్వాసులందరికీ తండ్రి. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన నిబంధనలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పేరు ఆయనకు వచ్చింది, అబ్రహాం గారికి, ప్రవక్తకి. మరి మరియ తల్లికున్న పేరేంటి, టైటిల్ ఏంటంటే దేవుడి తల్లి. దేవుడి తల్లి. లూకాసు వార్త 1:43. అంత మాత్రమే కాదు, తరతరముల వారు నిన్ను ధన్యురాలని పిలుస్తారు. మరియ తల్లి స్తోత్ర గీతం పాడింది. అయితే పరిశుద్ధమైన గ్రంథం ఎలా లిఖింపబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడి ఉంది. మనుషులు రాశారు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లూకాసు వార్తలో ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ మరియ తల్లికి చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను తరతరముల వారు ధన్యురాలని పిలుస్తారమ్మా. ఏ తరము? అబ్రహాం ఉన్న తరం కాదు, అబ్రహాం కంటే ముందున్న తరం, నోవా కాలంలో ఉన్న తరం, ఆదాము ఏవ కాలంలో ఉన్న తరం, అబ్రహాము ఉన్న తరంలో ఉన్న తరం, అబ్రహాము తర్వాత ఈసాకు తరం, ఈసాకు తర్వాత యాకోబు తరం, యాకోబు తర్వాత ఏసావు తరం, ఏసావు తర్వాత మోషే తరం. ఇంకా ఎన్ని ప్రవక్తల తరాలు ఉన్నాయో అన్ని ప్రవక్తల తరాలు మొత్తం ఇప్పటి వరకు. ఇప్పుడు మనం చచ్చిపోతాం, మళ్ళీ మన యొక్క జనరేషన్, వేరే జనరేషన్ పుడుతుంది కదా, మనకి పిల్లలు పుడతారు కదా, ఆ తరం. అంటే పుట్టేటోళ్ళు పుడుతున్నారు, చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతున్నారు. అన్ని తరాలకు మరియ తల్లి ఎవరంట? తరతరముల వారు నిన్ను ధన్యురాలని పిలిచెదరు. ఆమేన్. అబ్రహాం గారు కేవలము విశ్వాసుల తండ్రి అని ప్రపంచం పలుకుతుంది, కానీ మరియ తల్లిని అలా అంటలేదు. ప్రపంచం మొత్తానికి మరియ తల్లి తల్లి. ఎందుకంటే దేవుడికి జన్మనిచ్చింది కాబట్టి. అందుకే మనం మరియ తల్లిని ఒక టైటిల్తో పేరు పెట్టి పిలుస్తుంటాం కదండి. మరియ తల్లి, మదర్ ఆఫ్ చర్చ్, అంటే కథోలిక శ్రీసభకి తల్లి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీసభకి తల్లి అని మొన్ననే మనం పండుగ కూడా కొనియాడి ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, త్రిత్వైక సర్వేశ్వరుని పండుగలో ఉన్న పరమార్థం, మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండుగలో ఉన్న పరమార్థం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ యొక్క దైవ సన్నిధి ఏ బిడ్డలైతే కలిగి జీవిస్తారో వారికి తప్పకుండా దేవుడి కృప అత్యధికముగా ఉంటుంది. తరముల వారు ధన్యులని మరియ తల్లి మాత్రమే కాదండి, మనము కూడా ధన్యులమే. మనము కూడా ధన్యులమే అండి. దేవుడు మనకి ధన్యులం అనే పేరు ఇచ్చారు తెలుసా? ఎక్కడండి అని అంటున్నారా? కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము 12వ వర్షం దగ్గర, దేవుణ్ణి ఆశ్రయించువారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించువారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వర్షం నుండి, దీనాత్ములు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. శోకార్తులు ధన్యులు, వినమ్రులు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలి దప్పుకులుగా వారు ధన్యులు, దయామయులు ధన్యులు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, శాంతి స్థాపకులు ధన్యులు, ధర్మార్థము హింసితులు ధన్యులు. చివరిగా ఒక మాట అండి, నీతి నిమిత్తము అవమానింపబడినప్పుడు, హింసకి గురైనప్పుడు, దేవుడి చిత్త ప్రకారం జీవిస్తూ కూడా అనేక మంది ముందు అపహేళన చేయబడినప్పుడు వారు ధన్యులు. ఓన్లీ మన కథోలిక శ్రీసభ మాత్రమే ఈ సత్యాన్ని బోధిస్తుంది. ప్రపంచంలో వేల వర్గాలు ఉన్నాయి కదండి, ప్రొటెస్టెంట్స్ వర్గాలు ఉన్నాయి కదా. ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, ఇదిగో 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 గర్భఫలం లేదా, అమ్మో అయితే శాపం ఉంది. అవునా? అయితే జకరియా ఎలిజబెత్తమ్మ గారికి శాపముండి పిల్లలు పుట్టలేదా? దేవుడి చిత్తం. అదేవిధంగా అబ్రహాముకి సారాకి దేవుడి చిత్తం లేటుగా పుట్టడం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కానీ ఈ రోజుల్లో ప్రపంచం ఎలా నడుస్తుంది తెలుసా అండి? అంతా ఆశీర్వాదం, దీవెన, కళ్ళకు కనబడే ఆశీర్వాదం కావాలంట. ఏంటి ఆ ఆశీర్వాదం? పిల్లలు ఉండాలి, భర్త ఉండాలి, భార్య ఉండాలి, తల్లిదండ్రులు అందరూ బ్రతికే ఉండాలి, అత్తమ్మ మొత్తం బ్రతికే ఉండాలి, పిల్లలు ఒక మంచి లెవెల్లో ఒక పెద్ద అద్దాల కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి. పరిచయం కాదంట, అద్దాల కంపెనీలో జాబులు చేయాలి, బిజినెస్ ఉండాలి, పెద్ద పెద్ద పనులు చేయాలి. ఈ ఆలోచనలు మొత్తము కూడా 24 గంటలు ఆర్థిక సమస్యలు లేకుండా జీవిస్తే దేవుడు గొప్పగా దీవిస్తున్నాడండి. ఆర్థిక సమస్యలు ఉంటే దేవుడు దీవిస్తున్నట్లు కాదండి. రోగాలుంటే దేవుడు దీవించినట్లు కాదండి. రోగాలకి స్వస్థత ఉండాలండి. అందుకే రండండి, మేము మీ అందరికీ అద్భుతాన్ని చేసి చూపిస్తామని వర్గాలు పిలుస్తూ ఉన్నాయి. అద్భుతం అక్కడ లేదు, దివ్య సప్రసాదనాథుడు అంటే యేసు ప్రభువారిలోనే అద్భుతం ఉంది.
ఆ దేవుణ్ణి మనం పొందుకొని మనం జీవించాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకరీతిగా మనలోకి వచ్చి నివసిస్తూ ఉన్నారు దివ్య సప్రసాదనాథుడి రూపంలో. దేవుని రక్తము, దేవుని దేహము మనలో ఐక్యమవుతుంది. అందుకే యేసువారు ఒక మాట అంటున్నారు, నేను నా తండ్రిలో నేను ఎలా అయితే ఉన్నానో, నా తండ్రి నాలో ఎలా అయితే ఉన్నారో మీరు మాలో ఉంటారు అని మనకి యోహాను సువార్త 14వ అధ్యాయంలో సెలవిస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ లోకంలో ఆశీర్వాదము ఒకవేళ మనకి అద్భుతం అనుకుంటే, పునీతులందరూ హెబ్రీయులకు రాసిన లేఖలు మనం చూస్తున్నాము, మధ్యలోకి కోయబడి చంపవేయబడ్డారు. ఎంతోమంది స్త్రీలు, మఠకన్యా స్త్రీలు, ఇప్పుడు చూడండి ఒడిస్సా కానీ ఇంకా ఉత్తరప్రదేశ్ కానీ అక్కడ చూడండి హింసించి చంపేస్తున్నారు. వారందరి పునీతులు అవుతూ ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పునీతత్వంలో ఉండాలని దేవుడు కోరుకుంటుంటే అద్భుతాలలో ఉండాలని వర్గాలు చెప్తున్నాయి. కథోలిక శ్రీ సభ అద్భుతం, దేవుడి యొక్క సన్నిధి. కాబట్టి మనమందరము కూడా ఈ లోక ఆలోచనలు, అద్భుతాలు 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 ఆశీర్వాదాలను కాకుండా నిజమైన అద్భుతమైన ఆ దేవుడి యొక్క సన్నిధిని మరియ తల్లి వలె మనమును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోస్తున్న దివ్యమైన మందసాలుగా మనం మారాలి. అంటే దివ్య సప్రసాదనాథుని ప్రతిరోజు లోకుంటూ యోగ్యకరముగా స్వీకరిస్తూ, అదేవిధంగా పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం జీవించగలిగితే దేవుడు ఎంతో ఆనందపడతాడు. దేవుడికి మహిమ కలుగుతుంది మన జీవితాల ద్వారా. వ్యాధి కూడా దేవుడికి మహిమే. మనం పరిశుద్ధంగా జీవించి 7 దివ్య సంస్కారాలను మనం ఉపయోగించుకుంటూ దేవుళ్ళు ఐక్యమవుతూ మమేకమవుతూ మనం జీవించగలిగితే మనము ధన్యులమే. మరియ తల్లి మాత్రమే కాదు, మనమును ధన్యులమే అవుతాం. కానీ ఆ తల్లికి పాపమే లేదు, మనలో పాపం ఉంది. అది మనం ఒప్పుకుంటూ దేవుడికి దగ్గరగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనకిని మన కుటుంబ సభ్యులందరికీ త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ శుభాకాంక్షలు, అదేవిధంగా మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనమును దేవుడి సన్నిధిని పొందుకున్నాము కాబట్టి ఆ యొక్క సన్నిధిలో ఉన్న ఆశీర్వాద వచనాలు ఎదుటివారితో కూడా పంచుకోవాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడు. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుడు మనలందరినీ కూడా 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా యేసు నామములో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.